హలో హాయ్ అండి అందరికీ. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? 40 లక్షల రూపాయల బెనిఫిట్ గురించి తప్పకుండా తెలుసుకోండి. వివరాల్లోకెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. గ్యాస్ సిలిండర్ అనేది మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ వస్తువు ఉన్నా లేకపోయినా గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకప్పుడు కట్టెలు, కిరోసిన్ స్టవ్‌తో వంట చేసుకునే వాళ్ళము. కాలక్రమేణా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వినియోగంలోకి వచ్చేసాము. అయితే ఈ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు దీనికి సంబంధించి చాలా బెనిఫిట్స్ తెలియవు. అలాంటి దానిలో ఒకటే ఈ 40 లక్షల రూపాయల బెనిఫిట్. గ్యాస్ కంపెనీలు సిలిండర్ వినియోగదారులకు 40 లక్షల రూపాయల బెనిఫిట్ అందజేస్తుంది. అయితే అనుకోని అగ్ని ప్రమాదం జరిగి కుటుంబానికి నష్టం జరిగినప్పుడు మాత్రమే ఈ బెనిఫిట్ పొందవచ్చు. మీ దగ్గర ఏ కంపెనీ చెందిన ఎల్‌పీజీ సిలిండర్ ఉన్నా వారికి ఉచితంగానే ఇన్సూరెన్స్ బెనిఫిట్ లభిస్తుంది. గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు జరిగినప్పుడు దీని ద్వారా ఆ కుటుంబ సభ్యులకు ఆసరాగా ఈ బెనిఫిట్ లభిస్తుంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్పై లభిస్తున్న ఈ ఇన్సూరెన్స్ పూర్తిగా ఉచితము. మీరు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన పని లేదు. మీరు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ పొందిన వెంటనే మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద 40 లక్షల రూపాయల వరకు లభిస్తుంది. ఇంట్లో గ్యాస్ కారణంగా పేలుడు ఘటనలు జరిగితే పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అందిస్తారు. గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుపై ఉందో వారికి మాత్రమే ఈ ఇన్సూరెన్స్ బెనిఫిట్ అందిస్తారు. గ్యాస్ సిలిండర్ ప్రమాదం జరిగితే వెంటనే ఆ ప్రమాదం తాలూకు వివరాలకు సదరు గ్యాస్ కంపెనీకి తెలపాలి. అప్పుడు పెట్రోలియం కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి బాధితులకు పరిహారం చెల్లించేలా చేస్తారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల కస్టమర్లకు 40 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. అదేవిధంగా ప్రమాదంలో ఎవరైనా చనిపోతే మాత్రం ఒక్కో వ్యక్తికి 5 లక్షల రూపాయల బీమా కవరేజ్ ఉంటుంది. తీవ్ర గాయాలు అయితే 15 లక్షల వరకు వైద్య ఖర్చులు కవర్ అవుతాయి. ఆస్తి నష్టానికి 2 లక్షల కవరేజ్ ఇస్తారు. అయితే ఈ ఇన్సూరెన్స్ పొందడానికి పలు రకాల షరతులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. వీటిని అన్నింటినీ ఫుల్ఫిల్ చేసేలా ఉంటేనే బీమా వస్తుంది. ఐఎస్ఐ మార్కు ఉన్న సిలిండర్ పైపు, స్టవ్, రెగ్యులేటర్ వంటివి ఉపయోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సిలిండర్, స్టవ్ రెగ్యులర్గా చెకప్ కూడా చేసుకుంటూ ఉండాలి. గ్యాస్ సిలిండర్ ప్రమాదం జరిగిన తర్వాత నెల రోజులలోగా ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్కు, గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్కు తెలియజేయాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్, మెడికల్ రిసిప్ట్స్, హాస్పిటల్ బిల్లులు, పోస్టుమార్టం రిపోర్టు, డెత్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్లను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమయంలో వీటిని సమర్పించాల్సి ఉంటుంది. గ్యాస్ సిలిండర్ వాడేవారు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదంటే ప్రమాదాల బారిన పడాల్సి రావచ్చు. రాత్రిపూట రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవడం మంచిది. అలాగే రెగ్యులేటర్ ఏమైనా లీక్ అవుతుందో లేదో తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలి. గ్యాస్ పైపు లీకేజ్ కూడా చూస్తూ ఉండాలి. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.